ఢిల్లీలో అయితే ఇక్కడ కీలకమైన అంశం ఏంటంటే మనకి ఈ పొత్తు ప్రకటించేంత వరకు ఎక్కడా వినిపించని పేర్లు బీజేపీ వైపు నుంచి వినపడుతున్నాయి. ఇప్పుడు ఉదాహరణకి సరే ఈ కిరణ్ కుమార్ రెడ్డి గారు రాజంపేట అని, సత్య పోటీ చేసే అవకాశం ఉందని, సత్యకుమార్ అది హిందూపురా లేకపోతే ఇంకో చోట అవకాశం ఉంది అని అనుకోవడం తప్ప గట్టిగా వినలేదు. కిరణ్ కుమార్ రెడ్డి గారిది మాత్రం విన్నాం మనం, రాజంపేట నుంచి చేస్తారని. ఇక మిగతా వాళ్ళతో పోల్చుకుంటే రాజమండ్రి నుంచి పురంధరేశ్వరి గారు, అరక నుంచి ఆమె కొత్తపల్లి గీత గారు, ఏలూరు నుంచి తపనా చౌదరి గారు, నర్సాపురం నుంచి రఘురామకృష్ణరాజు గారు, అయితే బీజేపీ లేకపోతే టీడీపీ రెండిట్లో ఏదో ఒక పార్టీ నుంచి ఆయన, ఇట్లా మాట్లాడుకోవడమే తప్ప సుజనా చౌదరి, సీఎం రమేష్ ఒక్కసారిగా ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయినట్టుగా చెప్తా ఉన్నారు. ఏ స్థానాలు ఏంటి అనేది కాసేపు పక్కన పెడితే ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయినట్టుగా చెప్తా ఉన్నారు. ఏంటి ఈ సడన్ చేంజ్ ఎందుకు వచ్చింది? సీఎం రమేష్ అనకాపల్లి నుంచి అని, సుజనా చౌదరి గారేమో ఏలూరు నుంచి అని, ఈ రకమైన వార్తలు పార్టీ సర్కిల్స్లో గట్టిగానే చక్కర్లు కొడుతున్నాయి. అఫ్కోర్స్ సీఎం రమేష్ గారిది ఆల్మోస్ట్ ఫైనల్ అయిపోయింది అంటున్నారు, రాత్రి కాంగ్రాట్స్ కూడా చెప్తున్నారు ఆయనకి. ఇటు ఏలూరు విషయం చూస్తే ఇప్పుడు అక్కడ ఇద్దరు చౌదరులు పోటీ అని కాదు, కానీ ఆయన అక్కడ ఫస్ట్ నుంచి ఫోకస్ చేసింది తపన చౌదరి. ఇప్పుడు సుజనా చౌదరి గారు ఆయన ఏదో కోరుకున్నాడు, బట్ ఏలూరుకి షిఫ్ట్ అవ్వాల్సిన పరిస్థితి వచ్చినట్టుంది. ఏంటి దీని ఇక్కడ జరుగుతున్న వ్యవహారం ఏంటి? అండ్ వాట్ అబౌట్ రఘురామరాజు? అంటే సడన్గా మీరు అన్నట్టు వీళ్ళిద్దరి పేర్లు కూడా తెర మీదకి వచ్చాయి. అయితే రఘురామకృష్ణరాజు అయితే ముందు బీజేపీయే నరసాపురం నుంచి ఇస్తుందని చెప్పినప్పటికీ కూడా, బట్ ఇప్పుడు ఈరోజు మారిన ఈక్వేషన్ల వలన సుజనా చౌదరి ఏలూరు నుంచి కంటెస్ట్ చేస్తే ఆ నరసాపురం స్థానాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా తెలుగుదేశం బయటకు ఇచ్చే అవకాశం లేదు. ఎందుకంటే ఏలూరు మళ్ళీ పైగా అది దాటిన వెంటనే కూడా రాజమండ్రిలో మళ్ళీ పురంధేశ్వరి పోటీ చేయబోతుంది కాబట్టి అక్కడ నరసాపురం స్థానాన్ని తెలుగుదేశంలోనే ఉంటుంది, తెలుగుదేశాన్ని కట్టి పెడతారు అని చెప్తున్నారు. ఒకవేళ నరసాపురం స్థానం తెలుగుదేశం అయితే మీరన్నట్టుగా కూడా రఘురామకృష్ణరాజు పోటీ చేసే అవకాశం ఉంది. అయితే మొదటి నుంచి కూడా సీఎం రమేష్ తనకు విశాఖపట్నం కావాలని చెప్పి అడుగుతున్నారు. విశాఖపట్నం ఎట్టి పరిస్థితుల్లో ఇచ్చే ప్రసక్తి లేదని మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగానే అక్కడ ఎంపీ భరత్, లోకేష్ తోడల్లుడు కూడా ఉన్నారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఇచ్చే ప్రసక్తే లేదని చెప్పి ముందే చెప్పేశారు. ఈ నేపథ్యంలోనే అనకాపల్లి స్థానం జనసేన వదిలేసింది కాబట్టి ఆ స్థానం నుంచి సీఎం రమేష్ పోటీ చేస్తారు అని చెప్పి గత రాత్రి నుంచి కూడా విస్తృతంగా ప్రచారం జరుగుతుంది. చాలామంది అయితే బీజేపీ నేతలు, కింది స్థాయి బీజేపీ నేతలు అయితే ఈరోజు సీఎం రమేష్కి అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ అని కూడా చెప్తున్నారు. ఆయన సుజనా చౌదరి పేరు ఇక్కడ రావటం, ఎస్, అయితే సుజనా చౌదరి పేరు ఇక్కడ ఏలూరుకు రావటంతో రఘురామకృష్ణరాజుకి తప్పనిసరిగా అక్కడ నరసాపురం వదిలే టీడీపీ ఖాతాలో ఉంటుంది కాబట్టి టీడీపీ నుంచి రఘురామకృష్ణరాజు పోటీ చేసే అవకాశం ఉంది అని కూడా ప్రచారం జరుగుతుంది. ఇంకా మీరన్నట్టుగా కూడా ఇంతకుముందు మీరు చెప్పినట్టు కిరణ్ కుమార్ రెడ్డి గారు కానీ, సత్యకుమార్ కానీ, లేకపోతే పురంధేశ్వర్ కానీ వీళ్ళందరి పేర్లు కూడా ఇంతకు ముందు నుంచి ఎప్పటి నుంచో కూడా వస్తూ ఉన్నాయి. అదేవిధంగా అసెంబ్లీ స్థానాలకు సంబంధించి కూడా వీళ్ళు కొన్ని స్థానాలను తమకు ఇవి కాదు, తెలుగుదేశం పార్టీ బలంగా ఉన్న స్థానాలను కావాలని కోరుకుంటున్నప్పటికీ మాత్రం